హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకి లాస్ట్ 1.5 వీక్ నుంచి ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కావచ్చు, లైక్ ఫార్మా సిటీ క్యాన్సిల్ చేసి ఫార్మా విలేజెస్గా చేస్తామని మల్టిపుల్ న్యూస్ అనేది ఫ్లోట్ అవుతూ ఉంది మనకి. సో హైయర్ లెవెల్లో ఇది ఏంటి అంటే, సో ఇప్పుడు యాక్చువల్గా మనకి ఫార్మా సిటీ ఇంతకుముందు శ్రీశైలం హైవేలో కందుకూరు పక్కన ఉంది. ఇక్కడ ఆల్రెడీ పర్ స్క్వేర్ యార్డ్ వాల్యూ మనకు తెలుసు. సో 15,000 20,000 ప్లస్ అమ్ముతున్నారు. ఇమాజిన్ ద ల్యాండ్ కాస్ట్ ఓవర్ దేర్. అంటే వాళ్ళు ఓన్లీ అవుట్ ఆఫ్ 20,000 ఏకర్స్లో మనకు ఎక్విజిషన్ అయింది 6,000 ఎకర్సే. అంటే ఇంకా వాళ్ళు ఏ ప్రైసెస్లో కొంటున్నారు, ల్యాండ్ అలాట్మెంట్ అయిన తర్వాత కొత్త కంపెనీస్కి ఏ ప్రైసెస్లో అలకేట్ చేస్తారనేది చాలా టీడియస్ జాబ్ ఇది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ప్రైస్ ఎక్కువలో కొంటే అలాట్మెంట్ చేసేటప్పుడు హై ప్రైసెస్లో అమ్మాల్సి వస్తుంది. అలాంటి అవుటర్ రింగ్ రోడ్డుకి దగ్గరగా ఉన్న ఏరియాల్లో హై ప్రైస్లో అమ్మాలంటే కొత్త కంపెనీస్ రాకపోవచ్చు, తీసుకోకపోవచ్చు. మేబీ అది కూడా రీజన్ అయి ఉండొచ్చు క్యాన్సిల్ చేయడానికి. ఏదైతే మనకి ఈ ఫార్మా విలేజెస్ అనేది చెప్తున్నారో దీన్ని డిఫరెంట్ అంటే అవుటర్ రింగ్ రోడ్ని, రీజనల్ రింగ్ రోడ్ని కనెక్ట్ చేస్తూ ఉన్న ఈ లింక్ రోడ్స్ కానీ ఈ హైవేస్ని కనెక్ట్ చేస్తున్న లింక్ రోడ్స్ మధ్యలో అలకేట్ చేస్తూ ఉంటున్నారు 8 లొకేషన్స్లో. ఎందుకు అయి ఉండొచ్చు అంటే ఇక్కడ ల్యాండ్ కాస్ట్ ఇంకా కూడా అఫోర్డబుల్ లెవెల్లో ఉంటుంది ఫర్ ద గవర్నమెంట్ టు ఎక్వైర్ ఫస్ట్. అండ్ గవర్నమెంట్ కూడా ఎక్వైర్ చేసిన తర్వాత బెటర్ ప్రైస్లో ఇవ్వడానికి కంపెనీస్కి ఉంటుంది. ఇన్ఫ్రా కూడా డిఫరెంట్ క్లస్టర్స్లో వస్తే ఇన్ఫ్రా డెవలప్మెంట్ కూడా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో దట్స్ వై 3 క్లస్టర్స్గా డివైడ్ చేశారు మనకి మొత్తం కంప్లీట్గా ఉన్న హైదరాబాద్ రీజియన్ని. సో ఈ 3 క్లస్టర్స్ కూడా రీజనల్ రింగ్ రోడ్ని బేస్ చేసుకొని, అవుటర్ రింగ్ రోడ్ని బేస్ చేసుకొని, అంటే అర్బన్, సెమీ అర్బన్, రూరల్ అని. అర్బన్ అంటే మనకి అవుటర్ రింగ్ రోడ్ సర్కిల్లో సరౌండింగ్స్లో ఉన్నది. అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉన్నది సెమీ అర్బన్. ఇంకా రీజనల్ రింగ్ రోడ్ అవతల ఉన్నదంతా రూరల్ క్లస్టర్స్ కింద డివైడ్ చేసేసి ల్యాండ్ ఐడెంటిఫికేషన్ చేసి చేస్తున్నాం అంటున్నారు. సో దీన్ని ఐడెంటిఫై చేస్తే ఫార్మా కంపెనీస్ రావాలి అంటే అక్కడ ఎలక్ట్రిసిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా డెవలప్ చేయాల్సి వస్తుంది. సో మళ్ళీ క్లస్టర్ వైజ్ డెవలప్మెంట్ అనేది హైదరాబాద్లో కనిపిస్తుందని అనుకున్నాను. ఇది సక్సెస్ఫుల్గా చేస్తే మాత్రం నాట్ జస్ట్ డెవలప్మెంట్ ఈజ్ లిమిటెడ్ టు ఎ పర్టికులర్ ఏరియా, ఇట్ విల్ బీ కంప్లీట్లీ అక్రాస్ ద హైదరాబాద్. అంటే హైదరాబాద్లో డిఫరెంట్ హైవేస్లో కూడా ఇవి రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ కైండ్ ఆఫ్ గ్రోత్ అనేది వస్తే ఎలా ఉంటుందనేది మనం ఒకసారి చూడొచ్చు. అంటే ఇది అనౌన్స్మెంట్ వర్క్ చేసేసి యాక్చువల్ డెవలప్మెంట్ చేయాలంటే మినిమం గవర్నమెంట్ అనేది 10 years ఉండాలి. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ 5 yearsలో అనౌన్స్ చేసినవన్నీ చేస్తారని కూడా చెప్పలేము. మినిమం ఒక 10 years లాంగ్ టైం కనుక ఉంటే వాళ్ళు అనౌన్స్ చేసినవన్నీ కూడా అట్లీస్ట్ నెక్స్ట్ సైకిల్లో చేయడానికి ఉంటుంది. ఎందుకంటే ఎక్విజిషన్ చేయాలి, ల్యాండ్ అలాట్మెంట్ చేయాలి, టీఎస్ఐసి రిజిస్ట్రేషన్ చేయాలి. అక్కడి నుంచి మళ్ళీ ఫార్మా కంపెనీస్ కానీ ఏ కంపెనీ అయినా సరే కొనుక్కొని చేసుకోవడానికి ఇట్ టేక్ టైం. సో ఇవన్నీ అవుతాయని చూద్దాము. ఎలా అవుతుంది అనేది కూడా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. జస్ట్ అనౌన్స్మెంట్స్ వరకే. సో ఈ అనౌన్స్మెంట్ బేస్ చేసుకొని మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్డు సరౌండింగ్స్లో పోయి ల్యాండ్ కొనుక్కోవడం, లేదంటే రీజనల్ రింగ్ రోడ్లు బేస్ చేసుకొని అమ్మే లేఅవుట్స్, అంటే మనకు అక్కడ రీజనల్ రింగ్ రోడ్ని బేస్ చేసుకొని స్క్వేర్ యార్డ్లో కొనుక్కోవడం, కొంచెం హై ప్రైజెస్లో కొనుక్కోవడం అనేది కొంచెం స్లో డౌన్ అవుతాయి ఇప్పుడు. ఎందుకంటే ఇవన్నీ ఇంకా కూడా అనౌన్స్మెంట్స్ ఫేజ్లోనే ఉన్నాయి. మనకి ఇంకా నెక్స్ట్ సెంట్రల్ నుంచి వచ్చే డెసిషన్స్ కూడా అన్నీ కూడా మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ బేస్ చేసుకొని ఉంటుంది. ఎన్ని ఎలక్షన్స్, ఈ ఎంపీ ఎలక్షన్స్లో ఎన్ని బీజేపీ ఎక్కువ వస్తుందా, టీఆర్ఎస్ఆ, లేదని అగైన్ కాంగ్రెస్ అనేది మనకు తెలియదు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఓవరాల్గా స్టేట్ లెవెల్ డెసిషన్స్ వరకు కూడా ఓకే, వీ కెన్ సీ హౌ ఇట్ గోస్ అనేది. బట్ సెంట్రల్తో లింక్ అయిన రైల్వేస్ ప్రాజెక్ట్ కానీ, రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ కూడా టైం పడుతుంది మనకి ఆ డెసిషన్స్ తెలియడానికి. సో ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇలా డెవలప్ చేసేసి ఏదో 2050 మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తామంటున్నారు. ఇఫ్ ఆల్ గోస్ గుడ్, ఇట్ విల్ బీ గుడ్. బట్ ఈ స్పెక్యులేషన్స్ని బేస్ చేసుకొని దూరంగా వెళ్ళి హై రేట్లో మాత్రం ప్రైసెస్ కొనుక్కోవడానికి కొంచెం ఆలోచన చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.